ఎరా ఎలా ఉన్నావు? పొగరనిందా? చాలా రోజులు చిక్కావు. ఇప్పుడు ఏం చేస్తానో చూడు. ఏమయ్యా, వీడి మీద 4 తప్పుడు కేసులు పెట్టండి. 6 నెలలు లేదు కనీసం సంవత్సరమైన జైల్లో ఉండాలి. నా దగ్గర తోక జాడించావు సరే, ఆయన దగ్గర ఎందుకు జాడించావురా? నేనైతే ఒక 6 నెలలకో సంవత్సరానికో వదిలేస్తా. అతనితో పెట్టుకున్నావు, జీవితాంతం దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంటది, వదలడు. మీ ఏరియాకి ఏదో దరిద్రం పెట్టినట్టుందిరా. ఆ రోజు మాచురి దగ్గర గొడవ పడ్డావు కదా, ఎవడో చచ్చాడని. ఆడెలా చచ్చాడు తెలుసా? కొన్న రేటు కడిగినా పర్వాలేదు, ఇచ్చే. ఇతని స్థలాన్ని మీ వాళ్ళు దౌర్జన్యంగా అడుగుతున్నారంట. ఇలాంటి విషయాలు ఇంతటితో ఆగిపోవాలి. ఇంకోసారి నా చెవిన పడ్డాయో. అది యాక్సిడెంట్ కాదురా. తనైనా పర్వాలేదు, తన కొడుకు ఎలాంటి తెలుసా? రే, నువ్వు ఇప్పుడు నన్ను ఎంత హింసించినా నేను మీడియా ముందు మాట్లాడతాను రా. నువ్వు మాట్లాడాలంటే నీ గొంతులో ప్రాణం ఉండాలి కదరా, పట్టుకోరా. వాడికి ఎదురు తిరిగాడని నిర్దాక్షిణంగా చంపేశాడు. యాక్సిడెంట్ కేసుని రాసి పోస్ట్ మార్టం చేసి పంపించేసేయ్. అలాంటోడుకు నువ్వెంత? నువ్వు ఈ విషయంలో ఎవరితో మాట్లాడినా ప్రయోజనం ఉండదు. ఎవరి దగ్గరికి వెళ్ళకు. ఎవరితో మాట్లాడినా వీళ్ళకి తెలిసిపోద్ది. ఇకపై నీ తలరాత వాడి చేతిలో ఉంది. నీ తలరాత మార్చే యముణ్ణిరా. రే, మీ కొట్టడం కూడా చేత కాదు. ఆ కరెక్టే ఉండరా. మధ్యలో ఈ ఫోన్ ఒకటి. హలో అయ్యా. ఏరా, ఎక్కడున్నావు? స్టేషన్లోనే ఉన్నానయ్యా. కాలేజీ కుర్రాడు ఎవడు గొడవ చేస్తానని చెప్పారు కదా, వాడిని కొట్టే పనిలో ఉన్నానయ్యా. వాణ్ణెందుకు కొడుతున్నావురా? పాపం వాడు చంటి పిల్లోడు. మన వాళ్ళు మందు కొట్టి ఏదో అనుంటారు, కొట్టుంటాడు. తిమింగలాన్ని బట్టరా అంటే పిత్తబెరగలు బట్టావేంట్రా? నువ్వు వాణ్ణి ఏం చేయకు. వాని సంగతి నా కొడుకొచ్చి చూసుకుంటాడు. వాణ్ణి ఎక్కడ నువ్వు దగ్గర కట్టకట్టి పడేసి 5 నిమిషాల్లో నువ్వు ఇక్కడుండు. లేకుంటే నువ్వు ఎక్కడుంటావో నీకే తెలీదు. సరే అయ్యగారు, వీడిని కట్టేసి బండిలో పడేయండిరా. వెళ్ళేదారులు ఎక్కడ పడేద్దాం. ఏంటా ముద్దు చేస్తారు? తోసవతలు పడేయండి. డాక్టర్, ఏమైందయ్యా? మా ఫ్రెండ్ ఇద్దరం బైక్లో వస్తుంటే యాక్సిడెంట్ అయింది. లోపల తీసుకెళ్ళండి. మీరు ఇక్కడే వెయిట్ చేయండి సార్. ఇదిగో ఇక్కడ ఉన్నాడు. రేయ్, ఎందుకు ఇక్కడికి రమ్మన్నావు? అంత అర్జెంట్ ఏంట్రా? యాక్సిడెంట్ అయిందిరా. యాక్సిడెంటా? శివకిరా. శివాకా? ఏమంటున్నావురా? బైక్ మీద వస్తుంటే స్లిప్ అయింది, చిన్న దెబ్బలే. సరే, వాళ్ళ ఇంటికేం ఫోన్ చేయలేదు కదా? చెప్పేశాను రా. అర్జెంట్గా వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి చెప్పాలా? భయపడరు. నాకేమన్నా ఫోన్ చేసి చెప్పాలని సరదానా? నువ్వు మారా. ఆయనే ఫోన్ చేశారు. ఇందులో రాసిన మందులు అర్జెంట్గా తీసుకురండి. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? లేవురా. రే, నా దగ్గర ఉన్నారా? పదరా వెళ్దాం. రే, కాసేపట్లో వాళ్ళ అమ్మ నాన్న వచ్చేస్తారు. నువ్వేం కంగారు పడి మాట్లాడుకో. అది కాదురా. వాడు ఎక్కడరా? అంకుల్, భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఎక్కడా? అది అమ్మా, లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది, ఎవరిని రావద్దని చెప్పారు. ఏమైందిరా? బైకా? పొద్దున వీడు కంగారుగా వెళ్తున్నప్పుడే అనుకున్నాను. అంత అర్జెంటుగా వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? లైట్ గా బండి స్కిడ్ అయింది, పెద్దగా దెబ్బలేం తగలేదు. దెబ్బలు కాకపోతే హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చారు? భయపడాల్సింది ఏం లేదని డాక్టర్ గారు చెప్పారు. షర్ట్ మీద అంత రక్తం. అయ్యో, ఏమైంది వాడికి? ఏం లేదు లేవే, నేను చూసొచ్చానుగా. డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్నారు. నాకెందుకు భయంగా ఉందండి. ఏం కాదు అన్నారు. ఇన్ని మెడిసిన్స్ ఎందుకు? సార్, మీరు ఇక్కడ ఉండకూడదు, రిసెప్షన్ లో కూర్చోండి సార్. సరే అలాగే, మీరు వెళ్ళండి అమ్మా. ఇప్పుడు ఐసీయూకి వచ్చే డాక్టర్ ఎటువైపు నుంచి వస్తారు? ఇటువైపు నుంచి వస్తారు సార్. ఇటువైపు నుంచా? థ్యాంక్స్ అండి. ఏంటయ్యా? నేను చేసినంత చేశాను, ఇక పైవాడిదయ్యని పంచ్ డైలాగులు ఏం చెప్పకండి. వాళ్ళందరూ భయపడిపోతున్నారు. 3 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తానని చెప్పండి. ఏం భయపడక్కర్లేదంటున్నారు ఇప్పుడే డాక్టర్ గారితో. మీరు భయపడాల్సిందేమీ లేదు సార్. ముఖం మీద దెబ్బలు తగలడం వల్ల బ్లడ్ ఎక్కువ లాస్ అయింది. 3 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. అలాగే సార్, లోపలికి వెళ్ళి చూడండి. వెళ్ళొచ్చండి, ఒకరి తర్వాత ఒకరు వెళ్ళండి. రండి. మేడం, మీరందరూ ఒకసారి వెళ్ళకూడదు. లోపల ఆయన ఉన్నారు కదా, ఆయన వచ్చాక 1 by 1 వెళ్ళండి. మీరు వెళ్లే ముందు బిల్ పే చేయండి. కర్రలు ఇచ్చుకొని కనపడ్డ చోటల్లా కొట్టారు. ఓ డాక్టర్గా నేను కనిపెట్టలేనా? ఇక్కడ మేము ట్రీట్మెంట్ మాత్రమే చేయగలం, భద్రత కల్పించలేం. ఇంటికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోండి. ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు డాక్టర్? రేపు ఉదయం తీసుకెళ్లొచ్చు. అయ్యో,
ఏంటండి ఎన్ని దెబ్బలు తగిలాయి? నువ్వేం కంగారు పడకు, ముందు మన రెస్ట్ తీసుకొని. చూడండి ఎంత రక్తం పోయిందో. డాక్టర్లు చెప్పారుగా ఏం ప్రాబ్లం లేదని. నువ్వేం కంగారు పడకు. అందుకే నేను చెప్తూ ఉంటాను బండి మీద స్పీడ్ గా వెళ్ళొద్దని. వింటేగా? రేపే డిశ్చార్జ్ చేసేస్తానని చెప్పారు. అలాగే. 58, 59, 60. ప్రభో, వాడికి డబ్బులు ఇచ్చాయి. నేను ఇవ్వమన్నానని చెప్పు. అన్నా వాడు డబ్బు తీసుకోవడానికి ఒప్పుకున్నాడా? ముందు మొహమాట పడతాడు, తర్వాత వాడే తీసుకుంటాడ్రా. అంతా బాగానే ఉంది కానీ వాడిని వదిలేసారేంటన్నా? ఎవరినిరా? బాబుని చేయి చేసుకున్నాడు కదా. అదే అన్న ఇన్స్పెక్టర్ కొడుతుంటే మీరు వద్దన్నారు కదా. వాడి గురించి ఆలోచిస్తున్నావేంట్రా? ఈ పాటికి వాడు అద్దంలో దెబ్బలు చూసుకుంటూ ఉంటాడు. శివ, కూర్చో. భయం వేస్తుందిరా. మనం ఎందుకు భయపడాలి? వాడు తప్పు చేశాడు, కొట్టి అడిగాను, క్షమించమని కూడా అడిగా. నేను ఎలా ఉండాలో, నా జీవితం ఎలా ఉండాలో చెప్పేది మీరు అమ్మ మాత్రమే నాన్న. అంతెందుకు, ఆ దేవుడికి కూడా హక్కు లేదు నాన్న. వాడెవడో కూడా నాకు తెలీదు. వాడేవాడు నాన్న నా ఫ్యూచర్ డిసైడ్ చేయడానికి. నా కళ్ళ ముందే రోడ్డు మీద హత్య జరిగినా నేను పట్టించుకోలేదు. అంతెందుకు, అంకుల్ని కూడా చంపేశారు. మనం ఏమన్నా అడిగామా? ఇప్పుడు వాడు మనల్ని టార్గెట్ చేస్తున్నాడు. అది కాదురా, ఇది మనం కొంచెం లీగల్గా ప్రొసీడ్. ఏం మాట్లాడుతున్నారు నాన్న? ఇప్పటివరకు జరిగిందంతా బయట వాళ్ళ గురించి. ఇది నా జీవితం నాన్న. నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుందిరా, కానీ ఇలా చేస్తే ప్రాబ్లం పెద్దదవుతుందేమో నాకు భయం వేస్తుందిరా. నాన్న, నేను మీ కొడుకుని నాన్న. నేనే తప్పు చేయలేదని నిరూపించుకోవాలి. డిసిప్లిన్కి మారు పేరే మీరు. మీ కొడుక్కి బ్యాడ్ అండ్ సర్టిఫికేట్ ఇవ్వడానికి వాడేవాడు నాన్న. అంతేకాదు, వాడి కొడుకు 10 రోజుల్లో వస్తున్నాడంట. వాడి కింద నేను బానిసగా పనిచేయాలంట. వాడి దగ్గర నన్ను చేతులు కట్టుకుని పనిచేయమంటారా నాన్న? అది కాదురా. నేను అలా చేసినా కూడా వాడు మన కుటుంబాన్ని వదిలిపెట్టాడు. డబ్బుంటే చదువు లేకపోయినా ఏమైనా చేయొచ్చని విర్రవీగుతున్నాడు. మరి చదువుకున్న వాళ్ళు ఏం చేయగలరో కూడా చూపించాలి కదా. వాళ్ళకి ధైర్యం ఏంటంటే మనం ఏం చేయలేమని. నేను చేసి చూపిస్తాను. నీకేం అవ్వకూడదనిరా. నాన్న, నాకేం అవ్వదు నాన్న. నాకు చేసినట్టు ఇంకో స్టూడెంట్కి చేయాలనే ఆలోచన కూడా వాడికి రాకుండా చేస్తాను. కుదరకపోతే మీరు చెప్పినట్టు చేస్తాను నాన్న, లేకపోతే చచ్చిపోతా. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు. ఇది చాలు నాన్న. అయ్యగారు, మీ నామినేషన్ పని నమస్కారం. అయిపోయింది. ఇక నమస్కారం. మనకు కావాల్సిన వారెవరో కాని వారెవరో మీరు చెప్పేస్తే ఆ పనులు నేను ఉంటాను. ఏమంటారు? ఓకేనా? నమస్కారం. సార్, మిమ్మల్ని సస్పెండ్ చేసిన పార్టీలోకి మీరు మళ్ళీ వెళ్ళడానికి కారణం మీరు చేసిన తప్పులు మాఫీ చేయించుకోవడానికా, లేక చట్టానికి దొరకకుండా పార్టీని అడ్డం పెట్టుకోవడానికా? మళ్ళీ రాజకీయ ప్రవేశం ఎందుకంటే? పర్వాలేదే, మీరందరూ నా గురించి బాగానే ఆలోచిస్తున్నట్టున్నారు. అందరికీ నమస్కారం. నేనేం కావాలని వెళ్ళలేదు, వాళ్ళే పిలిచి మరీ ఇచ్చారు. ఎందుకంటే పార్టీలో మాలాంటి సీనియర్స్ అవసరం ఎంతో ఉంది. అదే ఉంచమ్మా. అంటే ఈ ఎలక్షన్ లో మీరు గెలుస్తారనే నమ్మకం మీకుందా? దాంట్లో సందేహం ఏముందమ్మా? మీరు గెలిస్తే ఏ మినిస్ట్రీ తీసుకుందాం అనుకుంటున్నారు? విద్యాధికార శాఖ. విద్యాధికారి శాఖనా? అదేంటది? ఎందుకంటే విద్యాశాఖలో చాలా అవినీతి జరుగుతుంది. దానిపైన ఒకరుంటే మంచిదని. ప్రస్తుతం పోటీ చేస్తున్న ఈ క్యాండిడేట్ ఆస్తుల విలువ 1000 కోట్ల పైనే ఉన్నప్పటికీ ఈయన నామినేషన్ పత్రంలో చూపించిన ఆస్తి విలువ 1,50,00,000 మాత్రమే. రాజకీయ నాయకులు ఎన్ని అబద్ధాలాడి మనల్ని మోసం చేస్తున్నారో దీని ద్వారా అర్థమవుతుంది.